తెలుగుదేశం సోషల్ మీడియా అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి హ్యాండిల్స్ ఇవన్నీ కూడా ఏదైనా బట్టగాల్సి మీదేస్తే అవతల వాళ్ళు తుడుచుకుంటారులే అనే చందాన పోతున్నది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. నిజాలు తెలుసుకోవాలి. ఎప్పుడూ నా దగ్గర నుంచి రిలీవ్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నటువంటి గుణశేఖర్ అనే అతను నాకు సంబంధించిన వ్యక్తి కాదు. మీ పోలీసుకు సంబంధించినటువంటి మీ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ప్రజెంటు ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి. వాడు ఏం జరిగినా మీరు చూసుకోవాల్సినటువంటిది. ఎప్పుడో నా గన్మెన్గా చేసి వెళ్ళిపోయిన వ్యక్తి నా దగ్గర నుంచి ఎప్పుడో వెళ్ళిపోయి రిలీవ్ అయిపోయి పోలీసు డిపార్ట్మెంట్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎప్పుడో నా దగ్గర నుంచి రిలీవ్ అయ్యి ప్రజెంటు తిరుపతి ఏఆర్ పరిధిలో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తించినటువంటి వ్యక్తి. అంతేగాని ఎప్పుడో నాకు పనిచేసి నా దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని కూడా నాకు ఆపాదించడం కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మేము రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వీటన్నిటి మీద 100 రోజుల్లో ప్రక్షాళన చేస్తామన్నారు. మీ పోలీస్ వ్యవస్థే ఈ పనులు చేస్తుంటే దాన్ని ఎంక్వైరీ చేసి దాని వెనక ఎవరు ఉన్నారు పట్టుకొని శిక్షించాల్సింది పోయి మీ పోలీస్ వైఫల్యాన్ని మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే నాకు పోయాలంటే అది కరెక్ట్ కాదు. నేను ఈరోజు అమిత్ షా గారికి అలాగే ప్రైమ్ మినిస్టర్ గారికి అన్ని వ్యవస్థలకి నేనే దీని మీద లోతుగా విచారణ జరగాలని నేను ఈరోజు లెటర్ రాయబోతున్నాను. దీని మీద బహిరంగ చర్చకు సవాలుకు నేను సిద్ధం. మీ తప్పుల్ని మీ వైఫల్యాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటగట్టాలంటే చూస్తూ ఊరుకోం. ఖచ్చితంగా దీని మీద నిజాలు బయట రావాలి. ఎవరెవరు దీన్ని అనుకున్నారు బయట రావాలి. ఎవరెవరు పెద్దల హస్తం ఉంది, ఎవరెవరు పోలీస్ వ్యవస్థల ద్వారా ఈ పనులు చేస్తున్నారు అనేది ఖచ్చితంగా బయటకు రావాలి. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి. ఖచ్చితంగా దీని మీద ఎంతవరకైనా పోరాడతాం.